అందరికి నమస్తే. కోమరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మినిస్టర్ పదవి. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఒక్క మంత్రి పదవి ఉంది. కానీ ఇద్దరు మినిస్టర్ పదవి ఆల్రెడీ ఒక ఆయన మినిస్టర్లో ఉన్నారు, ఇంకో మినిస్టర్ కావాలని అడుగుతున్నారు. ఆయన క్యాబినెట్ మినిస్టర్ కావాలనే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తుపాకీని ఏడు పడితే అటు పెట్టి తూడాలు పిలిచిండు మొన్నటిదాకా. ఇప్పుడు ఇస్తారేమో ఆశతో ప్రస్తుతం గమ్ముకున్నాడు. బట్ జరగాల్సినంత మాత్రం జరుగుతుంది. దీనిలో ఢిల్లీ స్థాయిలో పైరవీలు జరిగినాయి. ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ లెవెల్లో జరగాల్సిన ప్రయత్నాలు వీళ్ళు జరిగినాయి. కొందరు ఆపేందుకు ప్రయత్నం చేసిండ్రు, కొంతమంది ఎట్లిస్తారని అడిగేవాళ్ళు తయారైపోయినరు. అసలు మొత్తానికి దీనిలో కోమరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి ఇదో ట్విస్ట్. వీళ్ళకు ఎవరికి మంత్రి పదవి దక్కాలి, ఎవరికి మంత్రి పదవి అనేది ఇప్పుడు ఒక ట్విస్ట్. అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది ఒక పొలిటికల్ వార్త. ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయమని ప్రతిసారి అడుగుతున్నాను, బోర్గా ఫీల్ కాకండి. ఎందుకంటే ఇది మన ఛానల్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు పోతాం. మీరు సపోర్ట్ చేయకపోతే ఛానల్ కూడా నిలబడదు. ఎంతమంది అటాక్ చేస్తారు, ఒక పక్క టెక్నికల్గా అటాక్ చేస్తారు, నన్ను పర్సనల్గా అటాక్ చేస్తారు, రకరకాలుగా ఉంటాయి ఫోన్లు, రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఏం పట్టించుకోం. వార్త, నిజం, ఇజం మూడే. సరే, వార్తలో పోతే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చాలా రోజులకి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయం ఓపెన్. ఆయన చాలాసార్లు రేవంత్ రెడ్డి మీద యాంటీగా మాట్లాడింది కూడా మంత్రి పదవి కోసమే అనేది మాత్రం చాలా క్లారిటీగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ దాకా పోయింది వార్త. ఢిల్లీ దాకా ప్రయత్నాలు చేయడం వల్లనో దేనివల్లనో అయ్యింది. అయితే ఒక కుటుంబానికి ఒకటే మంత్రి పదవి ఇస్తాం, అది ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు, ఒక కుటుంబానికి ఒకటే మంత్రి పదవి అని తేల్చి చెప్పారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. మళ్ళీ ఎవరికి మంత్రి పదవి? ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు వెయిటింగ్ ఫర్ మినిస్టర్. వాళ్ళు వీళ్ళకి చెప్పింది ఏందో తెలియదు, కానీ బయటకు వచ్చిన వార్త మీ ఇద్దరిలో ఎవరు మంత్రిగా ఉంటారో తెలుసుకోండి. వాళ్ళు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేయాలి. కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవిలో ఉంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు. అవసరమైతే క్యాబినెట్ హోదా ఉండే ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఏదో అడ్వైజర్ లాంటివో ఏదో ఒకటి ఇస్తాం అని వాళ్ళు అన్నట్టుగా వార్త బయటకు వచ్చింది. సరే, వాళ్ళు అన్నారో లేదో తెలియదు. పేపర్లు ఆ వార్తలు రిపోర్ట్ చేసినాయి, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్ ఒకటి రెండు పేపర్లు కూడా రిపోర్ట్ చేసినాయి. యాక్చువల్గా తన మంత్రి పదవికి ఎక్కడ గండి పడుతుందనే కోమరెడ్డి వెంకరెడ్డి లోపల గులుక్కుంటేనే రేవంత్ రెడ్డి వెనక తిరుగుతున్నాడు. ఆయన మంత్రి పదవి కోసమే. ఆయన పోయి వినాయక పూజ చేసి రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని కోరినా, లేకపోతే మాకు లీడర్ రేవంత్ రెడ్డి ఆయన్ని ప్రకటించుకున్నా, అన్నీ కూడా ఆయన మంత్రి పదవి కోసమే. ఇంకా నాకు ఇదే చివరి మంత్రి పదవి, నేను ఇంకా వేరే పదవులు ఏం నాకు ఆశ లేదు, నాకు ఈ మంత్రి పదవి చాలు అనే దానిలో కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలనో దానిలో ఏం లేడు, అయిపోయింది. ఒకప్పుడు ఉండే, అప్పుడు ఉన్నప్పుడు మస్తుగా మాట్లాడండి. ఇప్పుడు ఆ జీలు పోయింది ఆయనకి. ఆ జీలు పోయి మనకి ఇది ఉంటే చాలు, మనం మంత్రి పదవిగా ఉండి ఏదో దీపం ఇల్లు చూసుకుంటే చాలు, అంతవరకే అనుకుంటున్నాను ఆయన. అయితే మంత్రి పదవి కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అనేది వెరీ క్లియర్. మంత్రి పదవి దక్కించుకోవడం కోసమే నచ్చని రేవంత్ రెడ్డితో దోసాన్ని చేస్తుండు, నచ్చని ఇంకో పర్సన్తో తిరుగుతున్నాడు, ఇంకా అన్ని నచ్చని వ్యవహారం, లోపల నచ్చకపోయినా బయటికి నచ్చినట్టుగా యాక్ట్ చేస్తుండే, ఇవన్నీ నడుస్తున్నాయి. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ కార్పొరేషన్ చైర్మన్ అడ్వైజర్ లాంటివి ఇచ్చినా కూడా ఆయన తీసుకునే రకం అయితే కాదు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఏదో న్యాయశాఖ ఇస్తాము, లేకపోతే ఇంకేదో శాఖ ఇస్తామంటే కూడా తీసుకునే రకం కాదు అది. రాజగోపాల్ రెడ్డి ఆయనకు మంచి మంత్రి పదవి కావాలి, మంచి శాఖ కావాలి. అదేంటి అంటే నాకు రేవంత్ రెడ్డి లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చిండు, అంతకుముందు హైకమాండ్ హామీ ఇచ్చింది అనేది ఆయన వర్షన్. ఇక నిజానికి రాజగోపాల్ రెడ్డికి ఇంకేదో పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. రేవంత్ రెడ్డి తెలివి తక్కువ కాదు కదా, ఇంకొక రెబల్ని తీసుకొచ్చుకొని ఎందుకు పెట్టుకుంటాడు పక్కన? ఓ రెబల్ను మంత్రి పదవి ఇచ్చి లేకపోతే ఇంకోదో చేసి ఆయనను ఇట్లా లేపి ఎందుకు రేవంత్ రెడ్డి కోరుకుంటాడా? అసలు కోరుకోడు. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. యాక్చువల్గా ఆయన ఇంత రెబల్గా మాట్లాడితే కూడా ఆయన మీద ఇంతవరకు కనీసం క్రమశిక్షణ సంఘం భేటీ కాలేదంటేనే ఇదంతా మాకు సంబంధం లేని కేసు. పీసీ చీఫ్ ఏమన్నాడు, మాకు కంప్లైంట్ రాలే అన్నాడు. ఆ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎవరన్నారు, మల్లురావు ఏమన్నాడు, మాకు ఎవరు కంప్లైంట్ చేయండి, మేము ఎందుకు విచారిస్తాం, మాకు సంబంధం లేదన్నాడు. అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదు అనే ఒక సాకు చూపించేసి ఆయన మీద చర్యలు తీసుకునే విషయంలో కూడా సైడ్ అయిపోయిన వాళ్ళందరూ. ఇంకా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి నాకు రావాల్సిందే అని ఆయన ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నాడు, ఢిల్లీలో తిరుగుతున్నాడు, ఢిల్లీలో చేస్తున్నాడు. రాజగోపాల్కి మంత్రి పదవి ఇస్తే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి అసలు వదిలే దానిలో లేడు. అయితే ఎవరు మంత్రి పదవి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి చేయలేడు. రేవంత్ రెడ్డి అయితే అడ్డుకోగలడేమో కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేడు. ఆ విషయం రాజగోపాల్ రెడ్డి కూడా క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి
ఎంతసేపటికి హైకమాండ్ తేల్చని, హైకమాండ్ తేల్చినప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ హైకమాండ్ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లెవెల్‌లో నడుస్తలేవు. కాంగ్రెస్‌లో ఆ పై స్థాయి దాకా పోతలేవు ఏవి కూడా. కేసీ వేణుగోపాలే లాస్ట్ గేట్ కీపర్. అక్కడనే నడుస్తాయి మొత్తం. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఫోల్డర్‌లోనే ఉన్నాడు. ఈయన ఏం చెప్తే కేసీ వేణుగోపాల్ అదే చెప్తాడు. కేసీ వేణుగోపాల్ చెప్పిన మాటే ఉండొచ్చు బహుశా. నీకియ్యాలనా తేల్చుకోండి ఎవరో. మీకు ఎవరికి ఇయ్యాలనో తేల్చుకొనొస్తే మేము డిసైడ్ చేస్తాం. లేకపోతే ఇక మేము ఇయ్యలేమని ఆల్మోస్ట్ చెప్పేసినట్టే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 3 మంత్రి పదవుల్లో ఒక మంత్రి పదవి అజారుద్దీన్‌కి పోయిందా? ఇంకెన్ని మిగిలినాయి? ఇంకా 2 మిగిలినాయి. ఇక హైకమాండ్ తేల్చాల్సిన వ్యవహారం ఇది. హైకమాండ్ ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తప్పిస్తా అని డిసైడ్ అయితే తప్పుకోవాల్సిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయలేడు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తాం అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? నాకు సంబంధం లేదు ఆయన మంత్రి పదవి ఇష్యూ. హైకమాండ్ తెలుస్తుంది. ఆయన హైకమాండ్ మాట ఇచ్చింది అంటున్నాడు అనేది ఆయన చెప్పే మాట. రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు? హైకమాండ్ చెప్పింది కానీ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఆ చామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. మా ఇంటికి వచ్చి మరి చెప్పిండు. మాకు ఎందుకు ఇయ్యరు అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఈ వర్షన్స్ వీళ్ళ పంచాదులు ఎట్లా ఉన్నా కూడా ఒకటి మాత్రం క్లియర్. ఒకరు రాజీనామా చేస్తే తప్ప ఇంకొకరికి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడానికి ఆయనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈయన రాదు. ఈయనకు మంత్రి పదవి రాకపోతే ఈయన ఏం చేస్తారో తెలియదు. శంభో శివ శంభో కథ ఉంటుంది ఆయనది. ఆయన వేరే పదవులు తీసుకోనికి కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా లేడు. వేరే నామినేటెడ్ పోస్టులు లేకపోతే నాకు క్యాబినెట్ హోదా అనే దాంట్లో కూడా లేడు. మనం మినిస్టర్ కావాల్సిందే, నేను బీజేపీ నుంచి వచ్చిందే మినిస్టర్ ఇస్తా అంటే వచ్చినా నాకు మినిస్టర్ ఇవ్వకపోతే ఎట్లా అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. సరే ఆయనకు అప్పుడు ఎవరు చెప్పిండ్రో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడున్న 2 బెర్తులు, ఆ 2 బెర్తులకు ఈ పంచాయతీ నడుస్తుంది. ఇంకా త్వరలో క్యాబినెట్ చేస్తారు. ఎందుకంటే 2 years అయిపోయింది కదా, ఇప్పుడు కూడా వేయకపోతే ఇంకేముంటుంది, గవర్నమెంట్ అయిపోయినా చేస్తారా? కాబట్టి ఇప్పుడు చేస్తారు అనేది ఒకటి క్లారిటీకి వస్తుంది. ఏదున్నా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకే ఈ కథ అంతా నడుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరికో మిగతా 2 పదవులు ఎవరికి డిసైడ్ అయిపోతాయి. దానికోసం విజయశాంతి పోటీ పడుతున్నారు, దానా నాగేందర్ పోటీ పడుతున్నాడు, ఇక రకరకాల మనుషులు పోటీ పడుతున్నారు దానికోసం. చాలామంది మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నాడు, పరిగి రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నాడు, బాలునాయక్ మొన్నటిదాకా అడిగిండు. ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు అడిగేవాళ్ళు. షబ్బీర్ అలీ పోటీ పడుతున్నాడు, రూరల్ ముస్లిం కియారా అని. షబ్బీర్ అలీ నాకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. ఇట్లా చాలా మంది అడుగుతున్నారు. ఈ అందరి మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టోరీ మాత్రమే కొద్దిగా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ప్లస్ దీనిలో ఎవరు పదవి వదులుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు వాళ్ళిద్దరే అండర్స్టాండింగ్ పోయి నువ్వు వదులుకో నేను తీసుకుంటా, లేకపోతే నేను వదులుకుంటా నువ్వు ఉండు అని ఇద్దరిలో ఎవరెవరు అండర్స్టాండింగ్ కావాల్సిందే. ఇప్పుడు హైకమాండ్ వాళ్ళ చేతికే ఇచ్చింది తాళం చేయి, మీరే తెలుసుకుంటారు ఎవరికి కావాలి మంత్రి పదవి, ఎవరు ఉండాలి, ఎవరు పోవాలని. దీనిలో మరి ఇద్దరు రాజకీయంగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసే ఉంటారు ఖచ్చితంగా. ఇందులో రేవంత్ రెడ్డి సపోర్ట్ అయితే 100% కోమటిరెడ్డి వెంకరెడ్డికే ఉంటుంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉండదు. ఆయన రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా కూడా మాట్లాడి నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారని గతంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దీనిలో కాంగ్రెస్ విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిలో ఎవరు ఉంటారో తెలుసుకోమని వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళలో చిచ్చు పెట్టి ఏదో చేసే ప్రయత్నంగా ఉండొచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి కొంత కూల్ అయినా ఆయన వయసు రీత్యా ఆరోగ్య రీత్యా, రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం డైనమిక్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళను రాజకీయంగా తొక్కాలనే కోణం కూడా దీనిలో ఉండొచ్చు బహుశా రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు లేస్తే మేము ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి తక్కువైంది కానీ రాజగోపాల్ రెడ్డి నేనే ముఖ్యమంత్రిని ఇంకెవరున్నారు రాష్ట్రంలో అని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళను కొంత తగ్గించే ప్రయత్నం. నిజానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పెద్దగా క్రియాశీలకమైన మంత్రి పదవులు ఏం కాదు, అవంతా అంత ప్రభావశీలమైన మంత్రి పదవులు ఏం కాదు. ఏదో అధికారంలో పెద్ద ఆయన నిర్ణయమే నిర్ణయాధికారం ఉందని కూడా చెప్పలేము. ఇప్పుడు ఆయన ఫిలిం మినిస్ట్రీగా ఉన్నాడు. ఫిలిం మినిస్ట్రీగా అసలు ఆయన వేదిక మీద కూడా పిలువారు. ఆ ఫిలిం ఇండస్ట్రీ ఆయన దగ్గర కూడా పోదు. అంటే అంటే ఉన్నాడు. రేవంత్ రెడ్డికి అదే కావాలి, అంటే ఉన్నోడే కావాలి. కానీ రాజగోపాల్ రెడ్డి లాగా ఎగిసిపడతా నేను చూసుకుంటా దేక్లేంగి అంటే రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు ఎంటర్టైన్ చేస్తాడు? రేవంత్ రెడ్డి ఆయన మాత్రమే ఉండాలనుకుంటాడు. అంతేగాని పక్కన నాలాంటోడో లేకపోతే నాకన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాడో లేకపోతే నాలాగానే ఉన్నోడు ఎందుకు ఉండాలనుకుంటాడు? అందులో రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు. అందుకోసమే రేవంత్ రెడ్డి ఒక నేనే స్ట్రాంగ్ లీడర్ను కాంగ్రెస్లో అప్పటి అన్నాడు కదా, ఎస్పీ కామెంట్ హోంగార్డ్ కామెంట్స్ అందరికి తెలుసు కదా, నేను ఎస్పీని మిగతా వాళ్ళంతా హోంగార్డ్స్ అని. అట్లా ఆయన ఒక గట్టి లీడర్ నేనే కాంగ్రెస్లో ఉండాలి, ఇంకా మిగతా వాళ్ళు ఉంటే ఇప్పుడు సీఎం ఎవరైతే వాళ్ళు గట్టి లీడరు. రాజగోల్డ్ ముఖ్యమంత్రి ఇస్తే రాజగోపాల్ రెడ్డి గట్టి లీడర్ అవుతాడు, ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు గట్టి లీడర్ అవుతాడు. కానీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేనే గట్టి లీడర్గా ఉండాలి, మిగతా వాళ్ళంతా నా ఇంత గట్టిగా ఉండకూడదు అనేది ప్రతి రాజకీయ నాయకునికి ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా చాలా ఉంది. అందుకే పలుకుబడి ఉన్న వాళ్ళను కొంచెం
కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన కోమరెడ్డి వెంకరెడ్డికి సపోర్ట్ చేశారు తప్ప రాజగోపాల్ రెడ్డికి అయితే 100% సపోర్ట్ చేయడు. కాంగ్రెస్ కూడా ఇద్దరు అన్నదమ్ములను ఇద్దరి మధ్యలో ఏదో పంచాయతీ పెట్టించే ప్రయత్నంగా నువ్వు తెలుసుకుంటావు కదా, హైకమాండో లేకపోతే పార్టీలో ఎవరో నిర్ణయం తీసుకున్న వాళ్ళు నిర్ణయం తీసుకొని నీకు ఇస్తాము నీకు ఇయ్యమని చెప్పే ధైర్యం కూడా కాంగ్రెస్కు లేదు. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డికి ఇస్తాము రాజగోపాల్కి ఇయ్యము అంటే రాజగోపాల్ రెడ్డి చేసే వ్యవహారాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాడన్న భయంతోనే ఆ విషయం చెప్పారు. పోనీ కోమరెడ్డి గూడవికి రాజగోపాల్కి ఇస్తాము అని అంటే ఆ కోమరెడ్డికి నస చెప్పే ఒక మెకానిజం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ దగ్గర లేదు. ఆ కోమరెడ్డి ఎట్లా స్పందిస్తాడో తెలియదు. ఇప్పటిదాకా ఇలా మౌనంగా ఉన్నాడు. ఇంకా లేచిందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి మీద స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఇట్లా రకరకాల వ్యవహారాలు. మొత్తానికి కాంగ్రెస్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటే అది చాలా బలంగా మాత్రం తయారవుతారు. బట్ ఇద్దరు కలిసి ఉండే పరిణామాలు లేవు. దానిలో ఇద్దరి మధ్య ఈ మంత్రివర్గం ఈ చిచ్చు హైకమాండ్ పెట్టిన చిచ్చో రేవంత్ పెట్టిన చిచ్చో ఎవరైనా చిచ్చో కానీ మొత్తానికైతే ప్రస్తుతం మీరే తెలుసుకోండి అని అంటే వాళ్ళు ఏదో తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకునే పరిస్థితి లేదు. ఇది ఏమైతే తెలియదు. మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.